అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ యొక్క గుర్తింపుకి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ వస్తాయి. చాలామందికి అవార్డులు వస్తాయి కానీ, ఎవరు వాళ్ళకొచ్చినట్టుగా భావించరు. అది ఆ వ్యక్తికి వచ్చినట్టు భావిస్తారు. నాకొచ్చిందంటే ఇవాళ యావత్తు నేను చెప్పిన అందరూ వాళ్ళకొచ్చినట్టుగా భావించడం అంటే, భావస్తురాని జన్మాంతర సహృదాని అంటారు. అంటే పోయిన జన్మలో మనకున్న ఒక కొంతమందితో పరిచయంతో ఈ జన్మలో ఒకరిద్దరు పొందొచ్చు. కానీ ఎన్ని వేల, లక్షల, కోట్ల మందిని కుటుంబ సభ్యుల్ని పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో కూడా అలాగే జరిగింది. కొన్ని కాకతాళీయంగా, యాదృచ్ఛికంగా అంటే డాక్టర్ నేను చెప్పాను ఇక్కడ చైర్మన్ అవ్వడం నేను ఇంకోటి మంచి పని. ఇది 10 సంవత్సరం కూడా నేను చైర్మన్‌గా ఈ మార్చికి పూర్తవుతుంది. అలాగే మన ఆసుపత్రి కూడా 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్నాం. ఈ జూను 22కి. సో ఇవన్నీ కలవడం అన్నది నేను ఎప్పుడు నమ్ముతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం, ఏది మీకు మంచి అనిపిస్తే అది చేయడం. అందుకే అంటా నా పాటలో కూడా నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాడు తండ్రి బ్రో ఐ డోంట్ కేర్. మన దారిలో మనం వెళ్ళడమే. ఒకటే ఇప్పుడు ఇవాళ మా బోర్డు మెంబర్ నాను జయశ్వర్ ప్రసాద్ గారు, అలాగే సిఇఓ గారు నాన్న కృష్ణయ్య గారు, నా మెడికల్ డైరెక్టర్ గారు, హెచ్ఓడి సర్జికల్ ఆన్కాలజీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, అలాగే హెచ్ఓడి మెడికల్ ఆన్కాలజీ సెంథిల్ రాజప్ప గారు, అలాగే మన అకాడమిక్స్ అండ్ యాడ్ లైఫ్ అసోసియేట్ డైరెక్టర్ కల్పన రంగనాథ్ గారు ఉన్నారు, కోటేశ్వరరావు గారు. సో వీరందరి సహాయ సహకారం ఇంతకుముందు నుంచి కూడా ఈ ఆసుపత్రి విషయానికి వస్తే కూడా వేసుకొని రోజులు ఇవి. అటువంటిది మనం ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మనం అప్డేట్ చేసుకుంటూ ఇవాళ తీసుకొచ్చాము. దాంట్లో మనం ఇంతకుముందు చేసాం. వీఆర్ ద హైయెస్ట్. మనం లాప్రోస్కోపిక్ సర్జరీస్లో వీఆర్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఇంతకుముందు. అయినా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి, వీటికన్నిటికీ అనుగుణంగా రోబోటిక్ సర్జరీని కూడా మనం ఎప్పటికప్పుడు మన ఆసుపత్రి డాక్టర్స్ వాళ్ళ మా బోర్డు మెంబర్స్ అంతా కలిసి కూడా సైంటిఫిక్ అడ్వైజర్స్ వాళ్ళ అడ్వైజర్స్ వీటిలన్నిటి పరిగణన తీసుకుని ఎప్పటికప్పుడు ఆధునికమైన చికిత్సను పరికరాలతో అందించాలన్న ఒక తపనతో మిగతా అంటే పోటీ కాదు, పోటీ అన్నది ఎక్కడా లేదు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఎక్కడా పోటీ లేదు. మనమే ఈ యొక్క పర్టికులర్ ఈ సింగిల్ స్పెషాలిటీలో క్యాన్సర్లో మనం. సో అలాగే ఈనాడు మన ఈ రోబోటిక్ రాడికల్ మన నెక్రోటోమీ అయితేనేమి, లేకపోతే ప్రాస్టెక్టమీ అయితేనేమి, వీటిలన్నీ ఇంతకుముందు చేసాం. 600, 800 పైగా చేసాం. ఎప్పటికప్పుడు మనం దాన్ని మన 4th జనరేషన్ కూడా ఈరోజు మనం ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అలాగే ఆసుపత్రికి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా మా అమ్మగారి ఆశయం అది. ప్రతి పేదవాడికి కూడా అత్యాధునికమైన ఈ యొక్క చికిత్స, ఆధునికమైన ప్రపంచ పరిణామాలకు తగ్గట్టుగా